చేశాక ఏం తేలింది? ఆయనకి రెండో పెళ్ళయింది, ఓ ముస్లిం అమ్మాయిని చేసుకున్నాడు, చిన్నపిల్లనే చేసుకున్నాడు, వాళ్ళకు బిడ్డ పుట్టింది కూడా, పెట్టాడు కూడా. ఆ అమ్మాయికి ₹1 కోటి పెట్టి బిల్డింగ్ కూడా కట్టించాడు అదే ప్రాంతంలో. అదే సందర్భంలో అమ్మాయికి చేసుకున్నారని తెలిసాక ఆ ఇల్లు లాగేసుకున్నారు వీళ్ళు. ఇతని చేతుకున్న ఫైనాన్షియల్ పవర్స్ తీసేశారు. ఆ తర్వాత డబ్బులకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో వాళ్ళు చెప్పిన సెటిల్మెంట్, వీళ్ళు చెప్పిన సెటిల్మెంట్లు చేసి పైసా డబ్బులు లేక ఇంకా అప్పులు పాలయ్యాడు. ఆ టైంలో ఆస్తిని అమ్మాయికి రాశాడు. ఎవరైతే పెళ్లి చేసుకున్న అమ్మాయికి రిజిస్ట్రేషన్ చేయబోతే రిజిస్ట్రేషన్ ఆఫీసులో అడ్డుపడ్డారు. దాంతో నోటరీ రాశాడు. ఆ నోటరీ పేపర్లు అక్కడ ఇంట్లో కనిపించకుండా పోయినాయి. ఆ పేపర్ల కోసమే చంపారు. మర్డర్ ఫర్ గెయిన్ అనే పాయింట్తో పాటు ఇవాళ అప్రూవర్ అయిన దస్తగిరి కూడా చెప్పింది, ఆ రోజున ఆయన కాళ్ళు పట్టుకున్నా సరే గొడ్డలతో నరుకుతా, ఆ పేపర్లు ఎక్కడ ఉన్నాయని అడిగాము, చివరికి ఆ పేపర్ తీసుకున్నాక చంపాము గంగిరెడ్డి నేతృత్వం అని చెప్పాడా లేదా? ఆ పేపర్ పాయింటే పక్కకు పెట్టి లేదు రాజకీయ ఉద్దేశంతోనే జగన్ చంపాడు అని వీళ్ళు రాస్తారు. జనాల్ని నమ్మించారు, ఇప్పుడు కూడా నమ్మమంటారు. అలాగా రాసినట్టుగా సిట్టు దర్యాప్తు చేయలేదు. చివరికి సిట్లో మళ్ళీ వీళ్ళు జాగ్రత్తగా ఇన్ఫ్లుయెన్స్ చేసి వేరే అధికారిని మార్పిచ్చి వీళ్ళకి కావాల్సిన అధికారిని పెట్టించాడు. పెట్టిస్తే అధికారి వీళ్ల కోణంలో నుంచి విచారణ ప్రారంభించాడు, అడ్డదిడ్డంగా చేశాడు.